హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంజల్స్ వరల్డ్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏమిటంటే చింత చిగురు ఫ్రై అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాము. ముందు ఉల్లిపాయలు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక 4 తీసుకుందాం అన్నమాట. చింత చిగురుకి ఉల్లిపాయలు ఎక్కువగా పడతాయి. సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ సాయిపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారము ఇవన్నీ తీసుకోవాలన్నమాట. తాలింపులో కొద్దిగా కరివేపాకు. ఇదే చింత చిగురు ఫస్ట్ ఇట్లా పక్కన పెట్టేసుకుందాం. క్లీన్ చేసేసుకొని 2 ఎగ్స్ కావాలన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని బాండీలో వేసుకొని ఒకసారి వేయించుకోవాలన్నమాట. పోపు దినుసులు వేగిన తర్వాత 2 ఎండుమిర్చి. ఇందాక కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చిను, వెల్లుల్లిపాయలు నేను చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. కొద్దిగా అవి కూడా యాడ్ చేసి వేయాలన్నమాట. 2 ఎండుమిర్చి పోపు దినుసులు వేగిన తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేసి ఇట్లా వేయించుకోవాలి. పోపు దినుసులు అన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇట్లా వేయించుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇందాక చింత చిగురు చూపించాను కదా, దీన్ని ఫ్రై కర్రీలో ఇట్లా కాకుండాను ఉల్లిపాయలు వేగిన తర్వాత ఏగి లోపల దీన్ని బాగా ఇట్లాగా నలుపుకోవాలన్నమాట. ఇట్లా నలుపుకొని మధ్యలో కాళ్ళన్నీ తీసేసి ఉంచుకోవాలి. ఉల్లిపాయలు వేగే లోపల ఇది చేద్దాం. దీన్ని ఫ్రెండ్స్ ఇట్లా నలుపుకొని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, ఇదే ఉల్లిపాయలు ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, బ్రౌనిష్గా వచ్చిన తర్వాత ఈ చింత చిగురు ఇట్లా వేసేసి వేయించుకోవాలి. ఫ్రైని 2 నిమిషాలకు ఒకసారి కొద్దిగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. చిగురుని ఫ్రై అవుతూ వచ్చింది, దగ్గరకు వచ్చింది. ఇంకా కొద్దిగా వేగాలన్నమాట. ఇంకా ఒక 5 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ అయిపోయింది, వేగిపోయింది ఫ్రెండ్స్. ఇది బాగా దీంట్లో కొద్దిగా చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తగినంత వేసుకున్నాం. మేము చాలా తక్కువ వాడతాం కాబట్టి తక్కువ తీసుకుంటున్నాను నేను. ఇవి 2 వేసుకొని ఇట్లా 2 మినిట్స్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, కారం కూడా చూసి వేసుకోండి ఫ్రెండ్స్. నేను చూసి మేము తగినంత వేసుకుంటాము, తినగలిగినంత ఇట్లా వేసుకొని ఇది కూడా వేసుకున్న తర్వాత 2 మినిట్స్ వేయించి పక్కన పెట్టుకుంటాం. ఇట్లా బాగా ఎగ్ వేసుకున్న తర్వాత బాగా తిప్పేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పడుతుంది. ఎగ్ స్మెల్ అంతా పోవాలి కదా. ఒక 2 మినిట్స్ అయిపోయింది, వేగిపోయింది ఫ్రెండ్స్. ఇది బాగా ఇదిగోండి ఫ్రెండ్స్, వేడివేడిగా మన చింత చిగురు ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఇది కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.